ఓం శ్రీ సాయిరామ్. నా పేరు పురుషోత్తం అండి. నేను ఈ మధ్యనే రిటైర్ అయ్యాను. ఇంకా 40 సంవత్సరాలుగా ఉద్యోగం చేసి ఒక 6 నెలల క్రితం రిటైర్ అయ్యాను. స్వామి మొట్టమొదట చూసింది అంటే నా వయసు అప్పుడు 7 సంవత్సరాలు. అక్కడ ఇంటి దగ్గర భజన అవుతుందంటే పిల్లలతో పాటు సరదాగా వెళ్ళి ఆ భజనలో పాల్గొనేవాడిని. అది స్వామి గురించి అంతగా తెలియదు కానీ ఆ భజనలు మటుకు అటెండ్ అయ్యాను కొన్నిసార్లు. తర్వాత తర్వాత వేరే చోటికి మారిపోవడం జరిగింది. తర్వాత మా ఫాదరు స్వామిని బాగా లైక్ చేసేవారు. మా ఫాదరు ఎవరిని పూజించినట్టుగా మాకు జ్ఞాపకం లేదు కానీ స్వామి ఫోటో పెట్టుకు ఎప్పుడు కూడా ఇంట్లో పెట్టుకునేవారు. ఆయనకి ఏదొచ్చినా కూడా స్వామి గురించి బాగా చెప్తుండేవారు. అట్లాగా మాకు ఆ జ్ఞాపకాలు అట్లా ఉన్నాయి. ఆయన కూడా ఏంటంటే రెగ్యులర్గా పూజ పునస్కారం అటువంటి ఏం లేకపోయినా స్వామి చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో తూచా తప్పకుండా పాటించేవారు. హెల్ప్ చేయడం కానీ, హర్ట్ చేయకుండా ఉండకపోవడం కానీ, వీలైనంత వరకు ఎక్కువ మందికి సహాయం చేసేవారు. బహుశా అవే కొంచెం నాకు అప్పుడప్పుడు చూడడం వలన నాకు కొంచెం అవి ఇప్పుడిప్పుడు అవి మొలకెత్తాయి. అప్పుడు కనిపించినవన్నీ కూడా. సో అప్పుడు అనిపించేది ఏంటి ఇవన్నీ ఏమో చేస్తున్నారనేసి. కానీ తర్వాత చిన్న వయసులోనే ఉద్యోగంలో చేరడం జరిగింది. తర్వాత ఉద్యోగరీత్యా చాలా ప్రదేశాల్లో పనిచేయడం జరిగింది. పనిచేసిన తర్వాత సుమారు 2001, 2000 సంవత్సరంలో ఒకసారి బాగా జ్ఞాపకం ఉండిపోయింది. స్వామి స్వప్నంలో, అది నిజమా కాదా తెలియదు కానీ స్వప్నంలో నా కార్యక్రమాల్లో నీకు సక్రమంగా నీకు ఒక ఛానల్ దొరుకుతుంది అని ఒక ఆశ్వాసన అనేది ఒకటి వచ్చింది. అప్పుడు అసలు అంత నాకు స్వామి కార్యక్రమాల్లో కానీ భజనలో కానీ పాల్గొనడం ఎప్పుడూ జరగలేదు. కానీ అప్పుడు ఒక కళలో ఆ విధంగా చెప్పడం జరిగింది. అది చెప్పిన సుమారు 10 సంవత్సరాల తర్వాత అది రూపుదాల్చింది. స్వామి అప్పుడే విత్తనం వేశారు. సో నాలో ఏంటంటే ఏదైనా చేయాలా సర్వీస్ లాగా అని కాకుండా మనకు చేతనైంది చేయాలి అనే దానిలో ఆలోచిస్తుంటే అది చిన్నగా మొదలు పెడితే అది స్వామి ఆ సంకల్పాన్ని అలాగా ఒక పెద్ద వృక్షంలాగా తయారు చేశారు. ఆ శక్తి కూడా స్వామి ఇచ్చారు. నేను ఎప్పుడు కూడా అట్లాంటివి ఊహించలేదు. ఇట్లా సాగుతున్నప్పుడు కొన్ని రోజుల తర్వాత మంచిర్యాలలో అక్కడ కొంచెం ఎక్కువగా అనుబంధం ఏర్పడింది. 3 సంవత్సరాలు పనిచేశాను. ఉద్యోగరీత్యా నాకు ఆఫీసులో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా నాకు ఎటువంటి కష్టము రాకుండా అందరి చేత శభాష్ అనిపించుకునే విధంగా స్వామి నన్ను ముందుకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మమ్మల్ని వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేయడం ఆనవాయితీ. ఎక్కడ చేసినా స్వామి నా మంచిగా చేస్తారు అనే ఒక మాటని నేను నమ్మకం పెట్టుకున్నాను. స్వామి ఎప్పుడు అంటారు ఏది చేయనా మీ మంచికే అనుకోండి. అదే అనుకున్నాను, స్వామి ఎక్కడ వేసినా నా మంచికే మీరు చేస్తున్నారు, ఏదైనా మీరే చూసుకుంటారు అని నేను ఎవరిని కూడా నాకు ఫలానా చోట ట్రాన్స్ఫర్ కావాలి, పోస్టింగ్ కావాలని ఎవరిని కూడా అడగలేదు. కానీ స్వామి అనుగ్రహం ఏంటంటే స్వామి యొక్క స్ట్రాంగ్ డివోటీ స్టూడెంట్ ఫోన్ చేసి హైదరాబాదులో పోస్టింగ్ ఉంది వస్తారా అని అడగడం జరిగింది. అలాగే అన్న నాకు ఎటువంటి అభ్యంతరం అంటే వెంటనే హైదరాబాద్ పోస్టింగ్, అది కూడా కొత్త డిపార్ట్మెంట్, అంతకుముందు అనుభవం లేని డిపార్ట్మెంట్కి హెడ్గా వెళ్ళాను. అంటే బాధ్యతలు ఎక్కువ ఉంటాయి, రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి, పెద్ద యూనిట్. సరే స్వామి తీసుకొచ్చారు, స్వామి నడిపిస్తారని చెప్పేసి దీనిలో ఉన్నాను. కమర్షియల్ ఆర్గనైజేషన్ కావడం వలన టార్గెట్స్ని అచీవ్ చేయవలసిన పరిస్థితి ఉంది. కానీ నాకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ తోటి టార్గెట్కి చాలా దూరంలో ఉన్నాను. ఇంకా కేవలం చెప్పాలంటే ఒక మార్చ్ నెలాఖరికి టార్గెట్ పూర్తి చేయాలి, 75% మాత్రమే పూర్తి చేయగలిగాను. స్వామికి దండం పెట్టుకున్నాను. ఇది నా మంచిగా మీరే పంపించారు ఇక్కడికి, నాకు చెడ్డ పేరు వస్తే మీకు కూడా చెడ్డ పేరు వచ్చినట్టుగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మీ యొక్క మాటను తీసుకుని నేను వచ్చాను అంటే 31వ తారీఖు కరోనా టైంలో మధ్యాహ్నం 3 గంటలకి ఎక్కడి నుంచి వచ్చిన మొత్తము అనుకున్న దానికంటే 10% టార్గెట్ ఎక్కువైంది. మా పైవ అధికారులు ఛాలెంజ్ చేసుకున్నారు, ఇది వీళ్ళ టార్గెట్ అచీవ్ చేయరు అని చెప్పి ఛాలెంజ్ చేసిన వాళ్ళు. అట్లాంటి స్వామి జీరోగా ఉన్న మనిషిని హీరో చేశారు కేవలం కొద్ది గంటల్లో మాత్రమే.
నిజంగా అది ఆ క్రెడిట్ అంతా కూడా స్వామిదే. అక్కడ నా యొక్క ప్రతిభ ఏమీ లేదు అచీవ్ చేశారంటే. ఇదే విధంగా రెండో సంవత్సరం కూడా జరిగింది. రెండో సంవత్సరంలో కూడా మార్చి 15, 20 తారీఖు వరకు కూడా టార్గెట్కి చాలా వెనుకబడి ఉన్నాం. దాదాపు నేను ఇంకో 30% చేస్తే కానీ టార్గెట్ అచీవ్ కాదు. అట్లాంటిది కేవలం 2 రోజుల్లో స్వామి టార్గెట్ మించి 25% ఎక్కువయ్యేట్టుగా స్వామి అలాగా మార్గం సుగమం చేశారు. సో ఈ 2 ఉద్యోగరీత్యా స్వామి యొక్క క్రెడిట్. అదే సంవత్సరము మార్చిలో, ఏప్రిల్‌లో మళ్ళా కరోనా విజృంభించడం వలన మా ఆవిడకి కరోనా ఎఫెక్ట్ అయింది. అదే టైంలో మా మేనల్లుడు చనిపోవడం జరిగింది, యంగ్ బాయ్. అదే టైంలో మా మామగారు సీరియస్గా ఉంటాం. మా మదర్‌కి, సిస్టర్‌కి కూడా కరోనా ఇన్ఫెక్షన్ తాలూకా సూచనలు, లక్షణాలు కనిపించడం. అప్పుడు స్వామి మెసేజ్‌లు ఏంటంటే ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అని చెప్పి స్వామికి ప్రార్థన చేస్తూ ఒక ఉత్తరం రాసి పెట్టాను. ఆ ఉత్తరం రాసి స్వామి పాదాల దగ్గర పెట్టి దండం పెట్టాను. ఎటువంటి ఇబ్బంది లేకుండా మా ఆవిడకి ఏ హాస్పిటలైజేషన్ కాకుండా నయమైపోయింది. మా అమ్మగారికి కొద్దితో పోయింది. ఏమీ హాస్పిటలైజేషన్ కాలేదు, కానీ ఒక 2 రోజులు కొంచెం బాధపడారు. దానికి ఏదో ఇంకొకళ్ళు ఉపాయం చెప్పారు. ఆ ఉపాయంతో అయిపోయింది. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇన్ని కష్టాలని కూడా నాకు స్వామి నమ్ముకుంటే, ఏ జరిగినా నా మంచికి అనుకుంటే సునాయాసంగా అట్లాగా స్వామి వీటినన్నింటినీ కూడా కాపాడుతూ వచ్చారు. స్వామి కార్యక్రమాల్లో మనం మనస వాచ పాల్గొంటే ఖచ్చితంగా స్వామి మనల్ని రక్షిస్తారు, కాపాడతారు, మన అక్కడికి తీసుకెళ్తారు. అందులో సందేహం లేదు. ఒక అఖండ భజన టైంలో, నవంబర్లో జరిగే అఖండ భజన టైంలో అఖండ భజనకి అటెండ్ అవ్వాలని ఒక సంకల్పం ఉండిపోయింది. అదే టైంలో ఆఫీస్ వాళ్ళు కాన్ఫరెన్స్ సింగపూర్లో పెట్టారు. సో నేను అఖండ భజన అటెండ్ కాలేను. సింగపూర్లో అటెండ్ కావాలంటే ఆ రోజుల్లోనే, ఆ 2 రోజుల్లోనే వాళ్ళు అక్కడ కాన్ఫరెన్స్ పెట్టారు. ఎలాగా అని చెప్పి కొంచెం ఆలోచించాను. అంతకుముందు సింగపూర్లో 2 సంవత్సరాలు పనిచేసినా కూడా ఎప్పుడూ సాయి సంస్థలతో అనుబంధం నాకు కలగలేదు. కానీ ఈసారి ఆఫీస్ రీత్యా వెళ్ళినప్పుడు స్వామి ఒక వ్యక్తిని, ఆల్రెడీ పరిచయం ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి పొద్దున ఆయన మాట్లాడుతుంటే, ఇక్కడ అఖండ భజన జరుగుతుంది, మా వెనకాలే భజన హాల్ ఉంది, చూపిస్తే అది మా హోటల్ పక్కనే ఉంది. సో ఆ రోజు సాయంత్రం అఖండ భజన రాత్రి 10 గంటల నుంచి ఆ భజన అలా కూర్చుండిపోయాను. పొద్దున్న దాకా కూర్చుండిపోయాను. అక్కడ ఎవరు నాకు తెలియదు. కానీ పొద్దునే మళ్ళీ ఫ్లైట్కి వెళ్ళిపోవాలి. 7 గంటలకల్లా నేను ఎయిర్పోర్ట్కి ప్రయాణం కావాలి. ఇక రాత్రి అంతా అక్కడే ఉన్నాను. మధ్యలో వచ్చి స్నానం చేసి మళ్ళీ కూర్చాను. ఈ లోపల విపరీతం ఆకలేస్తుంది. ఎట్లాగంటే పక్కనే ఒక వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. ఆ వెంకటేశ్వర స్వామి గుడిలోకి దండం పెట్టుకుని వెళ్దామని వెళ్తే, ఆ వెంకటేశ్వర స్వామి గుడిలో పూజారి పిలిచి కూర్చోబెట్టి రండి అని చెప్పి భోజనం, మంచి వేడివేడి ఫలహారం, స్వామికి నైవేద్యం పెట్టింది ఫలహారం పెట్టారు. నాకు హోటల్లో ఉంటుంది, ఉండదని కాదు, బట్ స్వామి అలాగా అది ఎలా సన్నివేశం క్రియేట్ చేశారన్నది ఇప్పటికీ చాలా ఆశ్చర్యం. ఈ కరోనా టైంలో మా మిసెస్, మా మదరు, మా సిస్టరు, మా ఫాదర్లా చనిపోవటం, ఇవన్నీ చూసిన తర్వాత ఉత్తరం రాశాను చెప్పాను ప్రార్థన చేస్తూ. శివం నుంచి ఒక వారం రోజుల తర్వాత ఫోన్ వచ్చింది, ఎలా ఉన్నారు ఏంటి అనేసి. అంటే నాకు అనిపించింది స్వామి నిజంగా నేను కాపాడానని చెప్పడానికి. వాళ్ళు నాకు ఫోన్ చేయటం, ఎలా ఉన్నారు ఏంటి, అందరూ క్షేమమే కదా, మీకు ఏమన్నా సపోర్ట్ కావాలా, హెల్ప్ కావాలని చెప్పేసి రావడం నిజంగా చాలా ఆశ్చర్యమైన విషయం. ఇవన్నీ ఏంటంటే స్వామి చెప్పింది ఏ జరిగినా నా మంచికే అని అనుకుని గట్టి విశ్వాసంతో ఉంటే మటు తప్పకుండా ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఏది పని చేసినా మనం స్వామి ప్రీతి కొరకు చేయాలి, మన కొరకు కాదు. స్వామి ప్రీతి కొరకు చేయాలనుకుంటే ఇటువంటి అనుభవాలు చాలామందికి కోకొల్లలు ఉంటాయి. నా జీవితంలో స్వామి విషయంలో ఏది అనుకున్నా కూడా చివరికి కనీసం భజనలో కూర్చున్నప్పుడు నాకు పలానా భజన వస్తే బాగుండు అనుకుంటే ఎన్నిసార్లు, ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, అనుకున్న తరువాయి వెంటనే ఆ భజన వచ్చేసేది. ఆ భజన వస్తూనే నాకు తెలియకుండా కళ్ళమ్మని నీళ్ళు వచ్చేస్తాయి. అటువంటి ఎఫెక్షన్ స్వామి చూపిస్తుంటారు. ఎందుకంటే ఎందుకు అనిపిస్తుంది ఈ భజన వస్తే బాగుండు అనేసి, ఇవాళ ఈ భజన పాడలేదు. సో మనం స్వామి విషయంలో ఏది కోరుకున్నా కూడా నిస్వార్థంగా మనం ఏదైతే చేస్తామో ఖచ్చితంగా మనకి
మన వెంట ఉండి ఇంట్లో ఉండి కాపాడుతారు. ఏది జరిగినా కూడా నా మంచికే, ఇది నా మంచికే అని నమ్మకంతో పోవాలి. నేను ఎవరికి చెప్పినా కూడా అది చెప్తాను. ఏది జరిగినా కూడా స్వామి ఒకటే చెప్తారు, ఏది కావాలో నన్ను అడగండి అంటారు. సో నాకు ఏది కావాలన్నా కూడా స్వామి మిమ్మల్ని అడుగుతాను, ఇంకెవరిని అడగను. సో నా ఇదంటే ఏదైనా కూడా పూర్తి విశ్వాసంతో స్వామి మన మంచిగా చేస్తారు అని విశ్వాసంతో ఉండే మట్టుకు ఖచ్చితంగా జరిగి తీరుతుంది అనటానికి చాలా చాలా అనుభవాలు ఉన్నాయి. ఇదొకటే కాదు, భోజనం విషయంలో అయినా కూడా అంతే. ముక్కు మొహం తెలియని వాళ్ళు ఆ, ఎక్కడ భోజనం దొరకకపోతే వాళ్ళు కూర్చోబెట్టి స్వామి చెప్పినట్టే వండి పెట్టి భోజనం పెట్టారు. సో అప్పటి నుంచి కూడా నేను ఈ నారాయణ సేవ కార్యక్రమంలో ఆపకుండా కంటిన్యూ చేయాలి అనేసి నాకు గట్టి సంకల్పంగా స్వామి ఇచ్చారు. ఆ శక్తి కూడా స్వామి ఇచ్చారు. ఎప్పుడెప్పుడు మధ్య మధ్యలో నేను దాన్ని విరమించుకోవాలనుకున్నప్పుడల్లా నాకు ఏదో ఒక సంకేతం స్వామి ఇస్తూనే ఉంటారు, లేదు చెయ్యమని. అంటే దాని అర్థం స్వామి గమనిస్తున్నారు లేదా అని అనిపిస్తుండేది. స్వామి ఖచ్చితంగా గమనిస్తున్నారు, లేకపోతే ఆ సంకేతాలు ఎందుకు ఇస్తారు? నువ్వు ఇది మటుకు మానద్దు, నువ్వు ఏదన్నా మానేసినా పర్వాలేదు, ఇది మటుకు మానద్దు. సో మనం నిస్వార్థంగా ఏది చేసినా స్వామి ప్రేమ కోసం చేస్తే ఖచ్చితంగా మనం ఏమి అడగకుండా స్వామి మన అన్నీ చేస్తారు. అది మటుకు ఖచ్చితం. మనం అడిగితే అది మనం తప్పది. స్వామి మనకి ఏది కరెక్ట్ సూట్ అవుతుందో అదే ఇస్తారు. ఇది అని మనం చెప్పలేము. స్వామి ప్రణాళికల్లో స్వామి ప్రేమకు పాత్రలు కావడమే మన యొక్క లక్ష్యం. స్వామి చెప్పినటువంటి మాటలో కొన్ని సూచనలన్నా మనం పాటిస్తూ పోతే ఖచ్చితంగా జీవితం అనేది చాలా ఆనందంగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ స్థాయికి చేరుకుంటా అని చెప్పి చేరుకోవాలని చెప్పేసి స్వామిని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన బృందానికి శతకోటి నమస్కారాలు. స్వామికి ఈ అవకాశం స్వామికి అనంత కోటి ప్రణామాలు, కృతజ్ఞతాంజలి తెలుపుకుంటున్నాను. సాయిరామ్.